అంటే నాకు చచ్చేంత పిచ్చిరా. తనకి నా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటే నా చేతికి రాఖీ కట్టి ఆ నవీన్ గాని గిఫ్ట్గా అడిగిందిరా. వాడేమో దీన్ని రిజెక్ట్ చేశాడు. ఇది మాత్రం లవ్ అని వాడు వెంటపడి చస్తూనే ఉంది. నాకేమో ఇక్కడ గుండె మండిపోతుందిరా. దానికోసం ఏం చేయడానికైనా రెడీ. ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలి. నవీన్ ఫోన్ చేస్తాను. స్పీకర్ ఆన్ చేయి. చెప్పరు బావా. రై అర్జెంట్గా మన ఫ్లాట్కి రా, నీతో మాట్లాడాలి. ఏమైందిరా? దేని గురించి? అదేరా, ఈషా టార్చర్ పెడుతుందిరా. నేను లవ్ చేయకపోతే చచ్చిపోతాను బెదిరిస్తుందిరా. ఫోన్లో అర్జ్ చేస్తుందిరా. నా మాటే వినట్లేదురా. అయితే నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. చెప్పు బావ, నువ్వు పని చేయి. అయితే ఈశాన్ ఫామ్ హౌస్ రమ్మను, అక్కడ మాట్లాడుకుందాం. సరే. ఇంత చిన్న విషయానికి ఎదుగురా అంత కంగారు పడుతున్నావు? రై, అది పెట్టే టార్చర్కి ఇవాళతో ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. దానికి అర్థమయ్యేలా చెప్పు. వింటే సరే, లేకపోతే దాని సంగతి ఇవాళతో తేల్చేస్తాను. అని బావా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాగా తాగున్నావు. ఈ పొజిషన్లో తను కలవడం కరెక్ట్ కాదు. ఈ కోపంలో తను కొట్టావనుకో, తను కేసు పెడితే అనవసరం తలనొప్పిరా. రై, మందైపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తా. కూర్చో. రే, ఈషా బయలుదేరిపోయిందేమో. ఎలా రా? రావద్దని ఫోన్ చేసి చెప్తా ఉంటారా? చెప్పు, రావద్దని చెప్పు. చెప్పు. టార్చర్ పెడుతుంది, టార్చర్ పెడుతుంది, టార్చర్. హలో ఈషా, నేను సుభాష్ని. నవీన్ బాగా తాగి డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఈ టైంలో కలవడం కరెక్ట్ కాదు. రేపు మార్నింగ్ కూల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? అన్న, నీ ప్లాన్ యాజ్ డీజ్గా అప్లై చేశా. నవీన్ గడి ఫామ్ హౌస్కి ఈ పాటికి పాప బయలుదేరిపోయే ఉంటుంది. వచ్చేసి ఇక్కడిక్కడే. అలాగే మేడం. హాయ్. హాయ్. అరే మేడం, ఫోన్ మర్చిపోయారే. నవీన్ రాలేదా? నన్ను ఇక్కడికి రమ్మన్నాడే. ఏ, డోర్ వేస్తున్నావేంటి? నవీన్ ఎక్కడన్నయ్యా? అన్నయ్య అంటే అన్నయ్య అంటే చంపుతా. ఇంకొకసారి అన్నయ్య అన్నావంటే నువ్వంటే నాకు పిచ్చే, చచ్చే అంత పిచ్చే. అది నీకు అర్థం కావట్లేదా? అయినా నీకు నేను ఎలా కనిపిస్తున్నానే? వాళ్ళు రేపు నా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటే నా చేతికి రాఖీ కట్టి నన్ను హర్ట్ చేసావు. అంతా తాగావా? లేదే, నీ మీద నాకు ఉద్దేశం లేదు. నవీన్ గండి సెట్ చేయమని నన్ను అడుగుతావు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు విరాట్ వాడు అనుకోలేదు. నేను అటువంటి వాడినే. ఫిక్స్ అయిపో. అన్నం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? సార్ ఏంటి సార్? ఏంటి సార్ ఇది? వెన్నపూసలు అంటే అమ్మాయి నీలా కరిగిపోయింది అంటున్నారు. అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండానా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అర్థమైంది సార్. మీకెందుకు టెన్షన్? మీకు నేనున్నానుగా, జాగ్రత్తగా కప్పెట్టేస్తాను. గుడ్.
తడారిపోయింది నా తడి. అలా దాన్ని గోళ్ళనే కప్పెట్టేశా. ఈ కేసుని ఎలా డైవర్ట్ చేయాలో అర్థం కాక తిరుగుతున్న టైంలో నువ్వు నీ పెళ్ళాంకొచ్చిన కళ గురించి ప్రొఫెసర్తో చెప్పావు. అప్పుడు నాకు ఐడియా వచ్చిందిరా. నీ పెళ్ళాంకొచ్చిన కళని నిజం చేయడానికి నీ మీద అనుమానం వచ్చేలాగా ప్రతిదీ క్రియేట్ చేసింది నేనేరా. ఈషా ఫ్లాట్లో డైరీ పెట్టింది నేనే, అది తను చదివేలా చేసింది కూడా నేనేరా. అంతా బాగుందనుకున్న టైంలో ఆ ఆటో డ్రైవర్ ఈషా మర్డర్ వీడియో నీకిచ్చి మొత్తం మార్చేశాడేంట్రా? అందుకే వాడిని తీసుకొచ్చి టార్చర్ పెట్టి ఈషా మర్డర్ నువ్వే చేసావని నీ పెళ్ళానికి చెప్పించి నిన్ను పొడిచేలా చేసింది నేనే. ఇంత పెద్ద స్కెచ్ చేస్తే ఆ పొడిచేదేదో సరిగ్గా పొడవకుండా చిన్నపిల్లలు పెన్సిల్తో పొడిచినట్టు పొడిచిందేంట్రా? పొడిస్తే ప్రాణం ఒక్క సెకండ్లో పోవాలి. అన్నయ్యా 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 ఇక్కడే అన్నయ్య. నేనే అన్నయ్యా. అన్నయ్యా పిచ్చెక్కిందా? చంపేస్తా. ఇంకెన్నిసార్లు చంపుతావన్నయ్యా? ఆల్రెడీ చంపేశావు కదా. ఎవరు? నీకు రాఖీ కట్టిన చెల్లెళ్ళన్నయ్యా. చెల్లెల్ని అలా ఎలా చెయ్యాలనిపించిందన్నయ్యా. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు విషయాలు మాట్లాడేస్తే నేను నమ్మేస్తాననుకున్నావా? నమ్మాలన్నయ్యా. నమ్ముతావన్నయ్యా. నమ్మరు. ఎవరు? చంపేస్తా. నువ్వు నన్ను చంపేదేంట్రా? నీకు విషయం తెలుసా? సుభాష్ని, బ్రోకర్ని నేనే చంపేశా. ఇప్పటిదాకా నిన్నెందుకు చంపలేదో తెలుసా? నువ్వెంత నీచుడువో నవీన్కి తెలియడానికే ఎన్ని రోజులాగా. ప్లీజ్ నన్నేం చేయదు, నన్నేం చేయదు, ప్లీజ్ నన్ను వదిలే. ఇప్పుడు నేను కూడా ఇలాగే బతిమలాడాను కదరా. వదిలే ప్లీజ్, నన్నేం చేయదు. వదిలేవా?